Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే 1B పాస్ కావటం ఎలాగా. కేవలం అంటే కేవలం 20 క్వశ్చన్లు నేర్చుకుంటే 1B పాస్ అయిపోవచ్చు. మరి ఆ 20 క్వశ్చన్స్ ఏమిటి, వాటి యొక్క వీడియో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి అమ్మా, మీకు 1Bకి ఫైనల్ టచ్ అనేది ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ ఫైనల్ టచ్ మెటీరియల్లో 2 మార్క్స్వి 48, 4 మార్క్ క్వశ్చన్స్ 23, 7 మార్క్ క్వశ్చన్స్ 29, ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫైనల్ టచ్ అనేది అంటే ఇన్ని మార్క్స్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ అయితే వస్తాయి. అప్ టు 73 మార్క్స్, 75కి 73 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. గమనించాలి, 73 వస్తాయని దాని అర్థము కాదు తీసుకొని సార్ మాకు 73 రాలేదని కాదు, అప్ టు మ్యాక్సిమం 73 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం 73 మార్క్స్ వచ్చాయి కాబట్టి 72 వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. ఫస్ట్ ఇయర్కి అయితే ఏకంగా 73 మార్క్స్ వచ్చాయి. 73 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి అయితే 71 మార్క్స్ వచ్చాయి. కాబట్టి 71 వరకు లేదా 73 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 40 రావచ్చు, 50 రావచ్చు. కాకపోతే మీకు ఈ 100 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే అది. మరి పాస్ కావాలంటే కేవలం 20 క్వశ్చన్స్. వీటిలో 20 క్వశ్చన్స్ అనేవి నేను సెలెక్ట్ చేసి చెప్తాను. అది మీరు మన వీడియో క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా ఇంకా మన ఇదే వీడియో డిస్క్రిప్షన్లో HR మ్యాథ్స్ ఫర్ ఇంటర్ అండ్ గ్రూప్ ఉంటుంది. అందులో జాయిన్ అయినా సరే ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ పెడుతూనే ఉంటాము. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ఇటువంటి డేటా ఏది ఇచ్చినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్స్ కూడా అతి త్వరలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ఫైనల్ టచ్ మెటీరియల్ అనేది మీకు విత్ సొల్యూషన్స్ కావాలి అంటే అమౌంట్ అనేది అతి త్వరలో అనౌన్స్ చేస్తాం. ప్రజెంట్ విత్ సొల్యూషన్స్ అందుబాటులో లేవు. వితౌట్ సొల్యూషన్స్ అయితే ఫైనల్ టచ్ మెటీరియల్ కేవలం 20 రూపీస్ 73 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మినిమంలో మినిమం 40 గ్యారంటీ, 40 తర్వాత ఎన్నైనా రావచ్చు. అలా కాకుండా ఫుల్ మెటీరియల్ ఒకటి ఉంది మన దగ్గర, 40 మార్క్స్ ఫుల్ మెటీరియల్ 75 అవుట్ ఆఫ్ 75 ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ టైం దాని నుండే వచ్చాయి. మనకి 1A, 1B, 2A, 2B అన్ని మెటీరియల్స్ కూడా 75 మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏది మీకు కావాలన్నా 40 రూపీస్. ఫైనల్ టచ్ మాత్రం 1B, 2Bకి మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అలా కాకుండా ఇంకెవరికైనా ఎక్కువ మంది కావాలి అనుకున్నట్లయితే 2A, 1A కూడా ఫైనల్ టచ్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. ప్రజెంట్ అయితే ఫుల్ మెటీరియల్స్ ఉన్నాయి, పేమెంట్ చేసి తీసుకోవచ్చు. మరి ఇప్పుడు వీడియో క్లాసెస్ పరిస్థితి ఏంటి? మీరు వీడియో క్లాసెస్ పాస్ అవడానికి మీరు క్లాసెస్ చెప్పించుకోవాలి అంటే పర్సనల్గా చెప్పించుకోవాలంటే పెర్ మంత్ 3,000 to 5,000 ఛార్జ్ చేస్తారు. అది మీకు తెలిసిన విషయమే. అలా కాకుండా ట్యూషన్కి వెళ్ళినా సరే మినిమంలో మినిమం 500 పెర్ మంత్. కానీ మనకి టోటల్ కోర్సు 1 year వ్యాలిడిటీతో జస్ట్ 600 అమ్మ. ఈ 600లో మీకు 100 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 100 క్వశ్చన్స్కి మీకు 73 వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అన్నీ అందులోనే వచ్చే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి జస్ట్ 600 1 year వ్యాలిడిటీ. మీకు సప్లిమెంటరీ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. వీడియో క్లాసెస్ ఎవరికైతే కావాలో వారు నా నెంబర్కి ఇది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు క్లాసెస్ అనేది యాక్సెస్ ఇవ్వటం జరుగుతుంది. మెటీరియల్ కోసం అయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, మెటీరియల్ అని పెట్టండి, పంపిస్తాను. మీకు క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఎంత డీటెయిల్డ్గా క్లాసెస్ అనేవి ఉంటాయో చూద్దాం, ఓకేనా. మరి ఇప్పుడు 7 మార్క్స్కి వచ్చేటప్పటికి ద ఫస్ట్ క్వశ్చన్. సో మెటీరియల్లో మన 7 మార్క్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 1B నుండి మీరు చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చూద్దాం, ఇక్కడ క్వశ్చన్ మీకు రాయటం జరుగుతుంది చూడండి. Find the circumcenter of the triangle formed by the points
అలాగే ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. రెండు ఓకేనమ్మా. ఆర్థో సెంటర్ అండ్ సర్కిమ్ సెంటర్ అనేది చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మనం ఆర్థో సెంటర్ కొంచెం కష్టంగా ఉంటుంది సర్కిమ్ సెంటర్ మీద, కాబట్టి ముందు ఆ క్లాస్ అయితే చెప్పుకుందాం. అది క్వశ్చన్ నెంబర్ 3 అమ్మ మనకి. సో ఆర్థో సెంటర్ కనుక్కోమన్నాడు. పాయింట్స్ ఏమో -2 -1, అలాగే 6, -1, 2, 5 ఇచ్చాడు. దీనికి ఆర్థో సెంటర్ కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ సర్కిమ్ సెంటర్. సర్కిమ్ సెంటర్ చాలా ఈజీ, ఆర్థో సెంటర్ మీద కూడా ఈజీ. కాబట్టి ఆర్థో సెంటర్ మీకు చెప్పినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే టఫ్ క్వశ్చన్ మీకు చెప్తే టఫ్ క్వశ్చన్ ఎలా ఉందంటే ఈజీ క్వశ్చన్ ఇంకా బాగుంటాయని మీకు ఐడియా అనిపిస్తుంది. అందుకోసం సర్కిమ్ సెంటర్ ఈజీ, ఆర్థో సెంటర్ సర్కిమ్ సెంటర్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ క్లాస్ విన్న తర్వాత మీరు సరే చాలా ఈజీ అనకపోతే నన్ను అడగండి, జాగ్రత్తగా వినండి. ఏంటి అసలు ఆర్థో సెంటర్ అంటే ఏమిటి? వెరీ సింపుల్ అమ్మా. ఆర్థో సెంటర్ మీన్స్ మనం ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏ నుండి మనం ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయొచ్చమ్మా, దీన్ని డి అనుకోండి. బి నుండి మరొక లైన్ పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు, ఎఫ్ అనుకోండి. సి నుండి మరొక పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు, డిఈ, ఇది ఎఫ్ అనుకోండి. ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఈ లైన్స్ మనం ఎలా డ్రా చేసాము? ఈ ఆపోజిట్ వెక్టర్స్ నుండి దీనికి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. వాటినే మనం ఏమంటామంటే ఆల్టిట్యూడ్ అంటామమ్మా. సో ఈ ఆల్టిట్యూడ్స్ అన్నీ కూడా ఒక పాయింట్ వద్ద మీట్ అయ్యాయి కదా, ఆ మీట్ అయినటువంటి పాయింట్నే మనం ఆర్థో సెంటర్ ORH అంటాము. అంటే ఆర్థో సెంటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీటింగ్ పాయింట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ యొక్క మీటింగ్ పాయింట్నే మనం ఆర్థో సెంటర్ అంటాము. ఇక్కడ ఏ -2, -1, బి 6, -1, సి 2, 5 ఇవి. అయితే వీటి యొక్క మీటింగ్ పాయింట్ అంటే దాని అర్థం ఏంటమ్మా? మనం ఏడి లైను, బిఈ లైను, సిఎఫ్ లైను కనుక్కొని, అంటే 3 లైన్స్ మీకు అవసరం లేదు. ఇందులో ఏవో ఒక 2 లైన్స్ కనుక్కుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి లైను 1వ సమీకరణం అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. బిఈ ఈక్వేషన్ కనుక్కుందాం, ఇది 2 అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే XY వాల్యూస్ వస్తాయి కదమ్మా, అదే ఆర్థో సెంటర్. ఎంత ఈజీ చూడండి. కాకపోతే మనము ఇక్కడ ఏం చేయాలి? ఈ ఏడిబిఈ లైన్స్ని మనమే కనుక్కోవాలి. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు సెక్షన్లో చేసి ఉంటారు. ఏమిటి? ఈ లైన్స్ ఇచ్చేస్తాడు, కాన్కరెంట్ లైన్స్ అని చూపించమంటాడు. ఓకేనా? అప్పుడు మీరు ఆల్రెడీ చేశారు, పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే జస్ట్ 2 ఈక్వేషన్స్ కనుక్కోండి చాలు. ఆ రెండింటిని సాల్వ్ చేయండి. మరి ఎలా కొనుక్కుంటాం సార్? జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా చాలా ఈజీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్థో సెంటర్ అనగానే 2 లైన్స్ కొనుక్కోవాలి. అయితే ఆ లైన్స్ ఎలా కొనుక్కోవాలి అనేది ఆ కాన్సెప్ట్ కూడా మన బ్రెయిన్లో ఉండాలి. వెరీ సింపుల్. చూడండి, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి అంటే ఒకటి పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, అంటే పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ గుర్తు తెచ్చుకోవాలి. పాయింట్ 1. మరి ఈ లైన్ యొక్క స్లోప్ ఉందా మన దగ్గర? లేదు. కానీ వీ కెన్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏడి. ఎలా కనుక్కోగలము? బీసీ లైను యొక్క పాయింట్స్ మనకు తెలుసు. అంటే బీసీ యొక్క స్లోప్ మనం కనుక్కోగలమా లేదా? ఎగ్జాక్ట్గా కనుక్కోవచ్చు. దెర్ ఈజ్ ఏ ఫార్ములా. 2 పాయింట్స్ ఇచ్చేస్తే స్లోప్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, y2 - y1 / x2 - x1. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని బీసీ యొక్క స్లోప్ మనమైతే ఫైండ్ అవుట్ చేయవచ్చు. మరి బీసీ స్లోప్ వచ్చిన తర్వాత ఈ బీసీకి ఏడి అనేది ఎలా ఉందమ్మా? బీసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి, లేదా ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ అనుకునేటప్పుడు ఏవైనా 2 లైన్స్ అనేవి ప్యారలల్ అనుకోండి, స్లోప్స్ అనేవి ఈక్వల్, m1 = m2. అలాగే 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క ప్రొడక్ట్ m1 × m2 = -1. అమ్మ ఇక్కడ m1 × m2 = -1 అంటే ఇది ఏదో ఎంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ యొక్క స్లోప్ మనకి 2/3 వచ్చింది అనుకోండి. ఈ లైన్ యొక్క స్లోప్ కావాలంటే దాన్ని ఏం చేయాలంటే రివర్స్ చేయాలి, సైన్ మార్చాలి. రివర్స్ చేయాలి,
సైన్ మార్చాలి. 2/3 ఉంది, 3/2 రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ రాయాలి. అలా కాకుండా -3/5 వచ్చింది అనుకోండి ఈ లైన్ యొక్క స్లోపు. మరి ఈ లైన్ యొక్క స్లోప్ కావాలంటే దీన్ని రివర్స్ చేయండి, 5/3 సైన్ మార్చండి -1. ఈ విధంగా రివర్స్ చేసి సైన్ మారిస్తే వచ్చేదే పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్. అదే ప్యారలల్ లైన్ అయితే ఏమీ మార్చవసరం లేదు. ఇది స్లోప్ అనుకోండి, ప్యారలల్ లైన్ స్లోప్ కూడా 2/3. ఒకవేళ ప్యారలల్ లైన్ యొక్క స్లోప్ -3/5 అయితే ఆ లైన్ యొక్క స్లోప్ కూడా -3/5. ఓకేనా? కాబట్టి పర్పెండిక్యులర్ అంటే మనకేం చేయాలి, రివర్స్ చేయాలి అండ్ సైన్ మార్చాలి. సో అందుకోసం ముందుగా మనం బీసీ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు స్లోప్ వస్తుంది, లైన్ యొక్క స్లోప్ వస్తుంది, ఈ పాయింట్ వస్తుంది. అప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్ ఆల్రెడీ మనకు తెలుసు, y - y1 = m × x - x1. ఇది పాయింట్ స్లోప్ ఫామ్. దీని ద్వారా మనము లైన్ ఈక్వేషన్ అయితే కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక లైన్, ఇక్కడ లైన్ 2 లైన్స్ కనుక్కోవాలి. ఆ 2 లైన్స్ కూడా ఏంటి, ఆర్తో సెంటర్ అనగానే స్లోప్ పాయింట్ ఫామ్ గుర్తొస్తే చాలు, అంతే. ఆర్తో సెంటర్ అనగానే స్లోప్ పాయింట్ ఫామ్. ఇలా స్లోప్ కనుక్కుంటాము, దానికి పర్పెండిక్యులర్ కాబట్టి ఇది పాయింట్ ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలంటే స్లోప్ కనుక్కుంటాము, దానికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లైన్ యొక్క స్లోప్ వచ్చేస్తుంది, పాయింట్ ఉంటుంది. ఓకేనమ్మా? స్లోప్ పాయింట్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆర్తో సెంటర్ అనగానే. సో ఇంత డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అంటే, మీరు క్వశ్చన్ ఎప్పటికీ మర్చిపోకూడదు. బ్లైండ్గా నేను ఫస్టే స్లోప్, దీని స్లోప్ అని చెప్పేస్తే సమ్ అర్థమవుద్ది ఇప్పటి వరకు, కానీ రేపు పొద్దున్న మర్చిపోతారు. మీకు ఆర్తో సెంటర్ అనగానే ఏం గుర్తు రావాలి, స్లోప్ ఇంటర్సెక్ట్ ఫామ్, దట్స్ ఆల్. మరి ఆ స్లోప్ ఎలా వస్తుందంటే లైన్ యొక్క పర్పెండిక్యులర్ లైన్ స్లోప్, అంతే. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా క్లియర్గా చేయండి. సొల్యూషన్ అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి స్టెప్స్ కూడా. ఫస్ట్ లైన్స్ ఇచ్చిన పాయింట్స్ రాసుకోండి. A -2 - 1, B 6 - 1, C 2, 5. ఇప్పుడు BC యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ BC ఏదో m అనుకోండి, = y2 - y1 x2 - x1. చూడండి, ఇది BC కదమ్మా, అంటే ఇది x1 y1, ఈ x2 y2 అమ్మ. y2 - y1, y2 అంటే 5 మైనస్ y1 అంటే -1. మైనస్ ఆఫ్ మైనస్ అంటే డైరెక్ట్గా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి రాసానమ్మ +1 అని, బై x2 - x1 2 మైనస్ x1 6. సో 5 + 1 6/2 - 6 అంటే -4. సో -4, 2 2s are 2 3s are, that is equal -3/2 స్లోప్ m. ఇది దేని యొక్క స్లోపు, ఒక లైన్ యొక్క స్లోప్, ఈ లైన్ యొక్క స్లోప్. మరి పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ కావాలంటే మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి, సైన్ మార్చాలి. కాబట్టి స్లోప్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు BC, బ్రాకెట్లో AD అని రాయండి అమ్మా. దీనికి పర్పెండిక్యులర్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. చేయండి, 2/3 సైన్ మైనస్ ఉంది, ప్లస్ పెట్టేయాలి, అంటే స్లోప్ ఏమో 2/3. సో స్లోప్ 2/3 వచ్చిందమ్మా. పాయింట్ ఏమో A ఉంది. ఈక్వేషన్ రాయండి. ఏ రాస్తారు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ స్లోప్ లేదా పాసింగ్ త్రూ -2, -1, పాసింగ్ త్రూ -2, -1 విత్ స్లోప్ 2/3 ఈజ్, లేదా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ స్లోప్ 2/3 అండ్ పాసింగ్ త్రూ అని రాసుకోవచ్చు, మీ ఇష్టమే. ఇది ముందే రాయాలని రూల్ లేదు. విత్ స్లోప్ 2/3 అండ్ పాసింగ్ త్రూ -2 -1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఏంటంటే y - y1 = m × x - x1. ఓకేనా? నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రాఫ్ట్ చేసి, డయాగ్రామ్ ఉన్నాయండి, ఇక్కడ పాయింట్ డ్రాఫ్ట్ చేసి ఇక్కడ చెప్తాను. చూడండి, దట్ ఎంప్లాయిస్ y - y1, y అంటే ఏం చూడమ్మా, ఇగోండి ఇది x1 y1 అమ్మా. ఓకేనా? y1 అంటే -1, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, +1 = m అంటే స్లోప్ ఎంతమ్మా, 2/3 ఆఫ్
ఎక్స్ మైనస్ x1 అంటే -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు 3 అనేది ఇతను డివిజన్ చేస్తుంది, ఇతనికి వస్తే మల్టిప్లై చేస్తుంది. డైరెక్ట్ రాస్తాం చూడండి, ప్రతిదీ మనం ఒక్కొక్క స్టెప్ ఏనవసరం లేదు. 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలంటే 3 × y 3y ప్లస్ 3 × 1 3, మర్చిపోకూడదు 1 కూడా మల్టిప్లై చేయాలి. ఇటువైపు 2 × x 2x ప్లస్ 2 2s are 4. ఓకే, ఇప్పుడు ఎక్స్కి ప్లస్ ఉన్నాయి కానీ అటువైపు పట్టుకెళ్ళాలంటే 2x ప్లస్ 4, ఇవి అటువైపు పట్టుకెళ్తే ఏమవుతామా -4 3y ప్లస్ 3 ఉంది -3 = 0. చూసారా? యాక్చువల్గా ఈ వాటి పట్టుకెళ్ళాం, 0 ఇటు రాసినా అటు రాసినా ఒకటే, అందుకే వాటిని అలాగే ఉంచి వీటిని ప్లేస్ మార్చాం. కాబట్టి ప్లస్కి మైనస్ అనేది సింబల్ రావడం జరిగింది, ప్లస్కి మైనస్. దట్ ఇంప్లైస్ 2x -3y ప్లస్ 4 -3 ప్లస్ 4 -3 అంటే +1 = 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనమ్మా, అయిపోయింది. సో బిఈ యొక్క ఈక్వేషన్ అనేది మనకి రావటం జరిగింది ఇక్కడ. సారీ అమ్మా, ఏడి యొక్క ఈక్వేషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు బిఈ రావాలంటే ఏసీ వాల్యూ స్లోప్ ఆఫ్ ఏసీ = y2 - y1 అమ్మా. ఏకి సికి చూడండి, ఇది ఏ ఇది సి, ఇది x1 y1 x2 y2. y2 - y1 అంటే 5 + 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ అయిపోయిందమ్మా. కాబట్టి x2 - x1 2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2 + 2. చూసుకోండి, x2 - x1 అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 6/4 2 2s are 2 3s are 3/2 ఇది. ఇప్పుడు బిఈ స్లోప్ ఆఫ్ బిఈ = ఏమవుతుందమ్మా, రివర్స్ చేయండి 2/3 3/2 ఉంది కదా, దాన్ని రివర్స్ చేస్తే 2/3, సైన్ ఏమో మైనస్, ప్లస్ ఉన్న దాన్ని మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఇగోండి సేమ్ ఇలాగా రాస్తారు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ. ఇప్పుడు ఏంటమ్మా 6 - 1 అండ్ స్లోప్ -2/3. ఎలా రాస్తాము, ఇది కొంచెం రఫ్ చేస్తాను, మీరు చేసుకోండి. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ ఫార్ములా y - y1 = m × x - x1. దట్ ఎంప్లాయిస్ y - y1 అంటే పాయింట్ ఏదమ్మా b కదమ్మా, y1 అంటే -1 అంటే +1 = m. స్లోప్ అంటే ఏం చేయాలి, ఇగోండి -2/3 స్లోప్ -2/3 ఆఫ్ x - x1 అంటే 6. సేమ్ ప్రొసీజర్ ఇటువైపు తీసుకొచ్చేయండి. 3 × y 3y ప్లస్ 3 × 1 3 = -2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 6s are 12. ఇప్పుడు ఎక్స్కి ప్లస్ ఉండదు కాబట్టి ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇటువైపు ఏమున్నాయి 3y + 3, ఆ -12కి వస్తే +2x ప్లస్ 12కి వస్తే -12 = 0. ఆర్డర్లో రాయండి అమ్మా, 2x + 3y -12 + 3. సో -12 + 3 అంటే -9 = 0, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేస్తే మనకి మీటింగ్ పాయింట్ అనేది రావటం జరుగుతుంది, అదే ఆర్థో సెంటర్. అయితే మీరు ఫస్టే ఇక్కడ ఈ పాయింట్స్ రాసే ముందే లెట్ P x, y be the ఆర్థో సెంటర్ అని రాసుకోండి. ఓకేనమ్మా, ఇది రాసే ముందే ఆర్థో సెంటర్ రాసి పాయింట్స్ రాయండి. ఇప్పుడు ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆర్థో సెంటర్. సో ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను చూడండి. మనకి జనరల్ మెథడ్లో చేయొచ్చు, లేదా మీకు ఇంకొక ఇంటర్మీడియట్లో కొత్త మెథడ్ వచ్చింది కదమ్మా, అలా కూడా చేయొచ్చు. ఓకే, ఇదేంటమ్మా 2x - 3y + 1 = 0. ఇక్కడ మనకి సాల్వ్ చేయాలంటే x యొక్క కోఎఫిషియెంట్స్ y యొక్క కోఎఫిషియెంట్స్ కానీ ఏవో ఒకటి ఈక్వల్గా ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి, మనం ఏం చేయనవసరం లేదు, డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. సాల్వ్ 1 and 2 we get ఏమొస్తుందో చూడండి అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, 2x - 3y + 1 = 0. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 2x + 3y -9 = 0. సాల్వ్ చేయండి. యాడ్ చేస్తే ఇవి క్యాన్సిల్ అవుతాయి, మైనస్ చేస్తే ఇవి క్యాన్సిల్ అవుతాయి. యాడ్ చేసేయండి, ఈ రెండు క్యాన్సిల్. 2 + 2 4x + 1 -9 అమ్మా. +1 -9 అంటే -8 = 0. ఇప్పుడు x ఏమవుతుందో చెప్పండి, -8 అదికి వెళ్తే +8 అయిపోతుందమ్మా. ఈ 4 అనేది అతను మల్టిప్లై చేస్తుంది, అదికి వెళ్తే డివిజన్ చేస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ స్టెప్ వేసాను. -8 అనేది అటువైపు వెళ్తే +8 అయిపోయింది. ఈ 4 అనేది మల్టిప్లై చేస్తుంది, వాళ్ళకి వస్తే డివిజన్ చేస్తుంది. 4 1s are 4 2s are x = 2. సో x = 2 వాల్యూని either ఈక్వేషన్ నెంబర్ 1 or 2లో వేస్తే మనకి y వాల్యూ వస్తుంది. 1 అనేది ఈజీ కాబట్టి 1 ఎంప్లాయిస్ 2 ఆఫ్ x అంటే ఎంతమ్మా 2 - 3y + 1 = 0.
2 2s are 4 అమ్మా. 4 + 1 ఎంత అవుతుందమ్మా 5. సో +5, ఈ +5 వెళ్తే -5. అర్థమైందా? ఇక్కడ ఈ -3y -3 యాజ్ చేసి ఉంచామమ్మా. 2 2s are 4, 4 + 1 5 అమ్మ. +5 అటువైపు తీసుకెళ్ళాము, -5 అయ్యింది. సో మైనస్కి మైనస్ క్యాన్సల్, y = 5/3. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఏమైందమ్మా 2,5/3. ఇది క్వశ్చన్. మరి దీనికి రిలేటివ్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఇవ్వాలని రూల్ లేదు. కాకపోతే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆర్థో సెంటరు, నెక్స్ట్ ఒక సర్క్యూమ్ సెంటర్ ఉంది. దాంతోపాటు 2 థియరమ్స్ ఉంటాయి ఈ స్ట్రైట్ లైన్స్లో. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 7 మార్క్ క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్లో స్టార్ట్ అవుతాయి మనకి. ఫస్ట్ 2 చాప్టర్స్ 4 మార్క్ క్వశ్చన్స్. ఈ 7 మార్క్ క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి థియరమ్స్ 2 ఉంటాయి. ఆ థియరమ్స్ ఏంటంటే క్లాసెస్లో చెప్తాను నేను. అలాగే ఆర్థో సెంటర్ ఒకటి, సర్కమ్ సెంటర్ ఒకటి. ఆర్థో సెంటర్ మనం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. మెటీరియల్లో మనకి థర్డ్ క్వశ్చన్, ఫైనల్ టచ్లో థర్డ్ క్వశ్చన్. మరి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా తర్వాత అయితే మనం చెప్పుకుందాం. క్లాసెస్ అయితే ఇంత డీటెయిల్డ్గా ఉంటాయి. ఎవరికైనా ఇంటర్మీడియట్ పాస్ కావడం కష్టము అనుకున్నట్లయితే కేవలం ఈ 100 క్వశ్చన్స్ డీటెయిల్డ్గా చెప్తాను. 100 కూడా మీరు ప్రాక్టీస్ చేయడం కష్టం అనుకుంటే ఆ 20 క్వశ్చన్స్ కూడా ఏంటో చెప్తాను. ఆ 20 మీరు బాగా చదివితే పాస్ అయిపోతారు. కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే ఈ వీడియో మరింతమందికి షేర్ అవుతుంది. క్లాసెస్ అయితే చాలా చక్కగా ఉంటాయి. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.